కడప నుంచి మధు అందిస్తారు మరిన్ని అప్డేట్స్. మధు, చూస్తూ ఉన్నాము కువైట్ ప్రసాద్ ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తోంది. సో ఏంటి ప్రసాద్ అలాగే ఆయన భార్య ఇద్దరు కూడా ఇండియాకు వచ్చినట్లుగా సమాచారం ఉంది. వాళ్ళు నిజంగానే ఇండియాకు వచ్చారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే మౌనిష అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో జరిగిన ఘటన పైన పోలీసులు అయితే స్పందించడానికి రెడీగా ఉన్నారు. మనం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఓబులవారిపల్లికి సంబంధించి ఆ అన్నమయ్య జిల్లా రాజంపేట డిఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్నామో, అయితే ఏదైతే ఈ ప్రసాద్ ఏదైతే అభియోగాలు చేస్తున్నారో అసలు పోలీసులు స్పందించలేదు. పోలీసులు స్పందించగానే నేను హత్య చేశాను, నా కూతురికి ఈ విధంగా అన్యాయం జరిగింది కాబట్టి నేను హత్య చేశాను అనే విధంగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో ఆధారంగానే అసలు నిజంగా నిజాలు ఏం జరిగాయి, అసలు 6వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఏం జరిగింది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది, అసలు పోలీసులకు ఆ మహిళ ఎవరైతే బాలిక మహిళ తల్లి ఉందో ఆ తల్లి కంప్లైంట్ వచ్చిందా లేదా, అసలు తండ్రి కంప్లైంట్ ఇచ్చారా లేదా అనే విషయాలు ఇక్కడ ఐఓ సిఐ వెంకటేశ్వర్లు ఉన్నారు మనతో పట్టి, ఆయన అడిగే ప్రయత్నం చేద్దాము. అసలు నిజంగానే వాళ్ళ తల్లి ఆరోపిస్తున్నట్లు కావచ్చు, అలాగే వాళ్ళ తండ్రి ప్రసాద్ కావచ్చు, అసలు నిజంగానే వాళ్ళకు కంప్లైంట్ చేశారా లేదా, అసలు కంప్లైంట్ చేసింటే పోలీస్ అధికారులు స్పందించారా లేదా, ఆ రోజు నిజంగా ఏం జరిగింది అనేది మనతో సిఐ గారు వెంకటేశ్వర్లు ఉన్నారు. తర్వాత డిఎస్పీ గారు ఉన్నారు, సుధాకర్ సారు. డిఎస్పీ గారు మాట్లాడతారంట. డిఎస్పీ గారు మాట్లాడిన తర్వాత సిఐ గారితో కూడా మాట్లాడేదానికి ప్రయత్నం చేద్దాము. అయితే మౌనిష, అసలు ప్రసాద్ చెప్పింది పూర్తి అవాస్తవం అనే విధంగా డిఎస్పీ సార్ సుధాకర్ గారు ఉన్నారు, ఆయన అయితే చెప్తున్నారు. సరే, ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఓబులవారిపల్లిలో ఒక హత్య ఘటన చోటు చేసుకున్నది. ఈ నెల 7వ తేదీ హత్య జరిగింది. ఆ హత్యకు సంబంధించిన ప్రసాద్ అనే ఒక కూతురికి 12 సంవత్సరాల అమ్మాయిని బలాత్కారం చేశారు ఒక వ్యక్తి. మాకు ఆ వ్యక్తి పైన కేసు నమోదు చేసి మాకు న్యాయం చేయండి అనే విధంగా ప్రసాద్ కావచ్చు, ప్రసాద్ భార్య కావచ్చు, వీళ్ళిద్దరూ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా మీ పోలీసులు స్పందించలేదనేది ఆరోపణలు ఎక్కువ శాతం ప్రసాద్ చేస్తున్నారు. నిజంగానే ఆ రోజు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశారంటారా? అవాస్తవం, అది అసత్యమైన ఆరోపణలు. అసలు ఈ చంద్రకళ ఆంజనేయ ప్రసాద్ అనే వాళ్ళిద్దరు కూడా కోవిడ్లో ఉన్నారు. చంద్రకళ మరియు ఆంజన్ ప్రసాద్ అనే ఇద్దరు కూడా భార్య భర్తలు వాళ్ళు కోవిడ్లో ఉన్నారు గత 5 సంవత్సరాలుగా. వాళ్ళ కుమార్తె మన ఈ ఆంజనేయ ప్రసాద్ వాళ్ళ మరదలు లక్ష్మీదేవి అని ఓబులవారిపల్లిలో అర్జునవాడలో ఉంటారు. వాళ్ళని కొంతకాలం పాటు పెట్టారు, ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోవిడ్లో ఉన్నారు కాబట్టి పనిచేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఏమైంది, 21/11 గత నెల ఉదయం 9:30 ఆ ప్రాంతంలో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈమె ఆంజనేయ ప్రసాద్ వాళ్ళ భార్య చంద్రకళ వచ్చి, మా సిస్టర్కి నాకు మధ్య కొంత మనస్పర్ధాలు ఉన్నాయి, నా కుమార్తెను ఇక్కడ పెట్టున్నాము మేము, అయితే మేము మా కుమార్తె తీసుకెళ్ళిపోతాం కొన్ని కారణాల వల్ల, లేదంటే తిరుపతిలో ఉన్న హాస్టల్లో పెడతాము, ఈ హాస్టల్లో పెట్టినప్పుడు వీళ్ళెవరు కూడా వచ్చి అటు చూడకూడదు, అలాగే చెప్పండి సార్ అని ఎస్ఐ గారితో చెప్పినాను. ఏమో విషయం అంటే నేను చెప్పలేదు, బాబుకి ఇట్లా లైంగిక వేధింపులు జరిగినాయని కానీ ఏమైనా కానీ. లైంగిక వేధింపులు ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం అయితే వాళ్ళ యొక్క మన ఆంజనేయ ప్రసాద్ వాళ్ళ వరదలో మామ ముసలాయన 59 ఏళ్ళు ఉంటుంది, ఆంజనేయ పేరు కూడా, ఆయన లైంగిక వేధింపులు చేసినాడు అని ఆరోపణ చేస్తున్నారు. ఆ విషయాన్ని మా ఓబులవారిపల్లి ఎస్ఐ గారికి చెప్పుకుంటే మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. మా ఉన్నతాధికారుల దగ్గర అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి, మహిళలకు కానీ లేదంటే బాలికలు కానీ ఎవరైనా చిన్నపిల్లలకు కానీ ఏదైనా లైంగిక వేధింపులు జరిగితే ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. మేము అదేవిధంగా చేస్తున్నాం. అయితే మాకు ఇలాంటి లైంగిక వేధింపులు ఆయన పైన ఉందని చెప్పకుండా కుటుంబ కలహాలు ఉన్నాయి, మాకు చెప్పి భయపెట్టొచ్చాను సార్ అని చెప్తే, సరే మా నీ కూతురుని తీసుకుపోయడానికి ఏం ఇబ్బంది లేదు కదా అని చెప్పి పిలిపించడం జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్లోనే మంగళపేట పిలిపించి వాళ్ళని కూడా వాళ్ళ షాప్లో తీసుకెళ్తారంట, మీకేం ఇబ్బంది లేదు కదా అని చెప్పి వాళ్ళకి అడ్జస్ట్ చేసి పంపడం జరిగింది. అయితే ఆంజనేయ ప్రసాద్ ఆ తర్వాత ఏం జరిగింది, 7/12/2024 తేదీన అంటే ఈ నెల మనకు 7వ తేదీన మాకు 9:30కి రిపోర్ట్ వచ్చింది. ఇట్లా ఈ ఆంజనేయులు ఇంటి ముందర కొనుక్కున్నప్పుడు ఎవరో దుండగులు ఇక అనే వ్యక్తులు వచ్చి అతన్ని రాడ్డులతో తలపైన పాల్గొని చంపినారు. దానిపైన మా ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ గారు బాగా దర్యాప్తు చేసినప్పుడు ఈ గతంలో అంటే జస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్ ముందు జరిగిన ఈ సందర్భంలోనే ఇదంతా జరుగుతుందనే ఉద్దేశంతో
ఈ ఆంజనేయ ప్రసాద్ పైన చంద్రకళ పైన అనుమానంతో కొన్ని సాంకేతిక కొన్ని విశ్లేషణ ఆధారంగా వీళ్ళు ఇక్కడికి వచ్చిపోయినట్టుగా అంటే ఆంజనేయ ప్రసాద్ వచ్చినట్టు కనుక్కొని వాళ్ళ బంధువుల ద్వారా ఇండియాకి రమ్మని చెప్పి తెలియజేయడం అంటే అరెస్ట్ చేయాలని ఉద్దేశంతో అప్పుడు అతను కనుక్కొని అతను ఆంజనేయ ప్రసాద్ ఏమంటే మామూలుగా యూట్యూబర్లో రకరకాల పోస్టులు పెడుతుంటాడు వంటల పైన అతను యూట్యూబర్లో చాలా రకాల పోస్టులు పెడుతుంటాడు. ఆ ఉద్దేశంతో అత్యుత్సాహం చూపించి ఇలా చంపడం వల్ల బాగా సెన్సేషన్ అవ్వచ్చని చంపినాడు తప్పితే ఇక్కడ మా పోలీసు వల్ల కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆయన ఇక్కడ చంపింది కాదు. ఒకవేళ ఆ ఉద్దేశంతో అక్కడ వచ్చినప్పుడు కోయిట్ నుంచి దాదాపు ఇండియాకి వచ్చాడు. పక్కనే ఇక్కడ కోడూరులో కానీ రాజంపేటలో కానీ, కోడూరులో సిఏ గారు ఉన్నారు, రాజంపేటలో నేను ఉన్నాను. ఇక్కడ ప్రజలందరూ కూడా ఏదన్నా ఎస్ఐ కానీ సరిగ్గా స్పందించకపోతే సిఏ గారి దగ్గర కానీ లేదంటే డీసీ గారు వస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ అమ్మాయికి లైంగిక వేధింపులు జరుగుంటే వెంటనే సిఏ గారి దగ్గర చెప్పొచ్చు. ఆయన ఏం చేసింది 21 తేదీ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత 22వ తేదీ వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ భర్త చెప్పింది, భర్తకు ఎలా చెప్పి ఆయన చెప్పుకుంటూ బహుశా ఈ లాంగ్వేజ్ వేధింపు. అతను వచ్చి ఇండియాలో రాజంపేటలో నన్నన్నా సంప్రదించవచ్చు ఒకవేళ ఎస్ఐ కానీ నిర్లక్ష్యంగా ఉంటే సిఐ గారినన్నా వెంకటేశ్వరుని విచారించవచ్చు, చెప్పుండొచ్చు. నేను తప్పనిసరిగా యాక్షన్ తీసుకునేవాళ్ళం. అయితే సార్ ఇక్కడ 5వ తేదీ కావచ్చు 6వ తేదీ కావచ్చు ఎవరైతే బాలిక 12 సంవత్సరాల బాలిక మైనర్ బాలిక ఉందో ఆ బాలిక తల్లి కోవిడ్ దేశం నుంచి ఇండియాకి రావడం, ఇండియా నుంచి ఈ మీ ఓబులవారిపల్లికి చేరుకొని అక్కడ అనంతరం ఆ బాలిక ఏదైతే బాధితురాలు ఉందో అమ్మాయి కన్నీరు మొన్నీరుతో వాళ్ళ అమ్మగారికి నన్ను ఈ విధంగా శారీరకంగా వాడుకునేదానికి ప్రయత్నం చేశారు, నా నోరు అదిమారు, అలాగే నన్ను ఎక్కడ తగలరాని చోటు కూడా తగిలారు, నాకు పెయిన్ వచ్చే విధంగా నన్ను నరక యాతన పెట్టాడని చెప్పి బోరున ఏడుస్తూ విలపించినట్టు ఒక సమాచారం ఉంది. అయితే వాస్తవంగానే ఈ విషయాలు పోలీస్ స్టేషన్ లో చెప్పలేదా? ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు రీసెంట్ గా ఎల్ఆర్పల్లో కూడా ఒక చిన్న బాలిక 11 ఏళ్ళ అమ్మాయికి గురుకుల పాఠశాలలో కొంచెం లౌకిక వేధింపు జరిగిందంటే కన్సర్న్ ప్రిన్సిపాల్ ని వాళ్ళ భర్తని ఇద్దరిని అరెస్ట్ చేసినాము. వీళ్ళు ఈ రోజు వరకు కూడా రిమాండ్ ఉన్నారు. మా అధికారులు ఏదైనా కానీ ఏమైనా కానీ ఎంతైనా స్పందించినాం. ఏదన్నా బాలికకి ఏదన్నా లౌకిక వేధింపులు కానీ ఏదైనా జరిగినప్పుడు స్పందిస్తాం. అక్కడ ఎస్ఐ గారి తీసుకోవాలా. ఒకవేళ ఇంకా మీరు అనుకున్నట్టుగానే ఎస్ఐ గారు సరిగా నిర్లక్ష్యం వహించాడు అనుకున్నాము. కోవిడ్ నుంచి వచ్చిన అతను డి గారికి చెప్పొచ్చు, నాకు డీసీ గారికి చెప్పొచ్చు కదా. మేము డెఫినెట్గా స్పందించేవాళ్ళం గట్టిగా. అతను మద్దతు చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇతని జీవితము సోప్ పోస్టులు పెట్టే అలవాటు రకరకాల సెన్సేషన్ సృష్టించాలనే ఉద్దేశంతో దీన్ని చేసినాడు తప్పితే. అయితే సార్ ఇక్కడ ఇంకొక చిన్న విషయము, ఈ కొద్దిసేపటి కిందమే ఒక ఆడియో రిలీజ్ అయింది, ఒక ఆడియో మీడియాకు రిలీజ్ అయింది. ఏ హత్య జరిగిన అనంతరం ఆ హత్య ఎవరైతే హత్య చేశాడో ప్రసాద్, ఆంజనేయులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కోడలు, ఆంజనేయుల కోడలు, హత్య చేసిన భార్య, వీళ్ళిద్దరూ సంభాషించుకున్న సంభాషణలో మనం సెటిల్మెంట్ చేసుకుందాము, పోలీస్ స్టేషన్కి వద్దు, కేసులు వద్దు అనే విధంగా ఎస్ఐ ముందరనే మాట్లాడుకున్నట్లు ఒక సమాచారం ఉంది. ఇలా ఈ విధంగా సెటిల్మెంట్లు చేసుకుంటే ఇంత ఒక మైనర్ బాలిక పైన హత్యాయత్నం జరిగినప్పటికీ ఒక పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు దాన్ని ఎందుకు మీరు కేసు కట్టలేకపోయారు? అసలు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేకపోయారు? అసలు తీసుకోకుండా పోవడానికి కారణం ఏంటి? మీరు చెప్పే విషయం అయితే మా దృష్టికి రాలేదు. ఇవన్నీ కూడా మేము మా ఉన్నతాధికారులతో కూడా ఉంది, వాళ్ళు కూడా ఇన్స్పెక్టర్తో కూడా విచారణ జరుపుతున్నాము. ఒకవేళ మా ఎస్ఐ గారి సంబంధించి ఏదన్నా నిర్లక్ష్యం లాంటిది ఏదైనా ఉంటే సాగుపరమైన చర్య తప్పనిసరి తీసుకుంటారు. మాకైతే ఇవన్నీ తీసుకుంటారు. మా దేశంతో వరకు కూడా వీళ్ళు లౌంగిక వేధింపు జరిగింది తమ కుమార్తె కానీ కంప్లైంట్ చేయలేదు. చెప్పి మామూలుగా చెప్పుకుంటే వెంటనే కేసు పెట్టడం, దానిలో ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం. అది ఇంపార్టెంట్ కేసు. అది ప్రభుత్వానికి కానీ మా సాగు కానీ ఇలాంటి కేసులు ఎక్కడా నిర్లక్ష్యం వహించదు. అయితే ఇక్కడ వాళ్ళ ఆరోపణలు కూడా అదే సార్. ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నాను ఆడియో రిలీజ్ అయిందో ఆ ఆడియోలో స్పష్టంగా ఉంది, ఎవరైతే మన హతుడు భార్య ఉందో, హత్య జరిగిన ఆంజనేయులు ఉన్నారో వాళ్ళ ఇద్దరు కోడలు, ఆంజనేయుల కోడలు కావచ్చు, ప్రసాద్ భార్య కావచ్చు, ఇద్దరు సంభాషించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్కి మనం వెళ్ళాము, కంప్లైంట్ ఇవ్వద్దండి, మనము ఎస్ఐ గారి ముందరనే సెటిల్మెంట్ చేసుకుందాము అంటే మధ్యవర్తుల ద్వారా ఇలాంటి కేసులలో సెటిల్మెంట్ చేసుకుంటే ఎందుకు మీరు కేసు కట్టలేకపోతున్నారు? అసలు మీ పై అధికారుల దృష్టికి ఎందుకు తేలేకపోతున్నారు మీ పోలీస్ డిపార్ట్మెంట్? అదే కదా నేను చెప్పడమే అదే. మరి అదంతా కూడా ఆ వీడియో ఎప్పుడు చెప్తున్నారు, ఆ వీడియో అనేది మా దృష్టికి రాలేదు. వాళ్ళు మధ్యలో చెట్టు చేసుకుంటామన్నంత మాత్రం మేము మొదలము. మర్డర్కి సంబంధించి మేము చాలా తీవ్రంగా అన్ని రకాలుగా టీములు అవుతున్నాయి. ఆ ముద్దాయిలు తప్పనిసరిగా పట్టుకుంటాం. ఈ పట్టుకుంటామనే ఒక
ఆ భయంలో రకరకాలుగా మనం ప్రయత్నాలు చేసుకుంటాం తప్పితే చట్టాన్ని తప్పించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మర్డర్ కేసు సంబంధించిన ముద్దాలు మేము కట్టుకుంటాము కొంచెం రోజుల లోపల డెఫినెట్గా మేము చట్టం ప్రకారం వాటిని కోర్టులో ఆధారపడతాం. సార్ ఇప్పుడు ఈ మర్డర్ జరిగినప్పటికి కూడా, ఈ మర్డర్ జరిగిన తర్వాత కూడా ఒకవేళ సెటిల్మెంట్ చేసుకుంటాము, రాజీ అవుతామంటే మీరు ఏమన్నా చేసేమన్నా మాఫీ చేయగలుగుతారా? ఎట్టి పరిస్థితుల్లో చేయమండి. చట్ట ప్రకారం మేము మా ధర్మాన్ని మా డ్యూటీని మనం నిర్వర్తిస్తాము. ఒక మర్డర్ చేసిన వ్యక్తిని వాళ్ళు రాజీ చేస్తున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి చట్టం ఒప్పుకోదు. దాన్ని తప్పనిసరిగా న్యాయస్థానం ముందర పెడతాం ముద్దాయిలు. ఇది చూసాం కదండి మనం ఇప్పుడు డిఎస్పీ రాజంపేట డిఎస్పీ గారు అయితే ఈ కేసు విషయం అయితే చాలా సీరియస్ గా తీసుకున్నాము. మాకు ఆ తల్లి అయితే ఎటువంటి ఆ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎటువంటి మాకు ఫిర్యాదు రాలేదు. ఫిర్యాదు రానప్పటికీ కూడా మా మీద కేవలం అభియోగాలు మాత్రమే మోపుతున్నారు అనే విధంగా చెప్తున్నారు. రైట్.